హాయ్ ఫ్రెండ్స్, Hi friends, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ welcome to my YouTube channel. మోనితా వరల్డ్. ఈరోజు సాటర్డే, ఇంకా పనులన్నీ పూర్తి చేశానండి. అంటే కొంచెం ఈరోజు సాటర్డే కదా, చిన్న చిన్న పనులు తడిగుడ్డ అవన్నీ పెట్టేసి ఇంకా దేవుడి దానం పెట్టుకుందామని వచ్చాము. దేవుడి దానం పెడుతున్నాను. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇక మా డైలీ రొటీన్ స్టార్ట్ అండి. ఇంకా పూజ అయిపోయాక నేనైతే తువ్వెళ్ళవి నానేసేసి పనులు అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా తలగాడ గలేబులు అవి కూడా తీయడం మొదలుపెట్టాను. రాసి నాన్న బాబునే తీసుకెళ్తా. మూడంతా ఇక్కడ ఏంటి చేస్తున్నావు అర్థం కాలే. నువ్వు రాసుకుంటున్నావా? చాలు రమ్మ. ఇంకా ప్రతి శనివారం మా డే ఇలానే ఉంటుంది అనమాట. వారం రోజులు చేసుకున్న పనులు ఒక ఇదైతే ఆ ఒక్కరోజు చేసుకునే పనులు ఇంకో ఎత్తండి. ఏంటంటే శనివారం ఏంటంటే క్లీనింగ్, ఫుల్ క్లీనింగ్ అనమాట. అంటే మేము వీకెండ్ అంతా తడిగుడ్డ పెట్టాం కదా, ఆ ఒక్కరోజు మాత్రమే శనివారం మాత్రమే పెట్టుకుంటాము తడిగుడ్డ అనేది. ఆ దువ్వెనలు కూడా ఇంకా ఎందుకంటే తలకు స్నానాలు చేస్తాం కనుక ఇంకా ఆ దువ్వెనలు కూడా ఆ రోజే. మ్యాట్లు కూడా ఆ వీకెండే, ఆ సాటర్డేనే ఉతికేస్తాము. ఇంకా రుబ్బులు కూడా ఆ రోజే వేసుకుంటాము. తలకు స్నానాలు, మ్యాట్లు మార్చడం, మొత్తం గలేబులు అవని, బెడ్షీట్స్ అవని అవన్నీ మార్చడం, టవల్స్ అన్నీ ఆ రోజే ఉతుక్కోవడం, ఇటువంటివన్నీ అనమాట. శనివారం అంటే చాలండి నాకు. అనుకుంటాను ఇంట్లో ఉంటాను కదా కొంచెం రెస్ట్గా ఉందామని, కానీ ఆ రోజే నాకు ఎక్కువ పనులు ఉంటాయి అనమాట. ఆ రోజు కానీ చేసుకోలేదంటే మళ్ళీ నేను మిగతా రోజులు ఎప్పుడూ చేసుకోలేను. ఇంకా గది క్లీనింగ్ అయితే అయిపోయిందండి. నా పని పూర్తి చేసుకున్నాను ఆ గదిలోది. ఇంకా పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా వీళ్ళకి టిఫిన్స్ అవి పెట్టాలి. మార్నింగ్ లేవగానే అంబలు తాగుతాము మార్నింగ్ లేవగానే. ఇంకా చెల్లి ఒక్కరితే ఉంది. ఇంకా తాగేసిన తర్వాత కాసేపు మిగతా పనులు చేసుకోవచ్చు కదండి, అందుకనేసే ఇంకా టిఫిన్ అయితే చేసేసాను. దోశలు వేసాను, పక్కన ఇడ్లీ కూడా పెట్టాను, అది కనిపించలేదు ఆ క్లిప్పింగ్. ఇంకా దోశలకి ఏమొచ్చి చట్నీ, పల్లీల చట్నీని ఇంకా శనగపిండి చట్నీ చేసేసి పాపకైతే పెట్టేస్తున్నాను ముందుగా. ఇంకా పెట్టేశానండి. ఆఫ్టర్నూన్కి వచ్చేసి కొంచెం మష్రూమ్ అది ఉంది, మొన్న పెట్టినవి ఉన్నదనమాట. అందుకని కొంచెం మష్రూమ్ రైస్లా చేసేసి ఇంకా రుబ్బు అవి వేయాలన్నమాట. ఇడ్లీ రుబ్బు, దోశల రుబ్బు అయిపోయింది, అవి కూడా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు అవి వేయాలి. చెప్పాను కదండి సాటర్డే వస్తే కొంచెం ఎక్కువసేపు చేసే పనులన్నీ ఉంటాయన్నమాట. అటువంటి పనులు మండే నుంచి మళ్ళీ యాజ్ యూజువల్ అవన్నీ మేము యూజ్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు రుబ్బులు వేసేస్తే అనేసి ఇంకా సండే ఓన్లీ సాటర్డేనే పెట్టుకుంటాము. లేదా ఇంకా సాటర్డే కూడా కుదరకపోతే సండే చేస్తాను అటువంటి పనులన్నీ కూడాను. ఇంకా మష్రూమ్స్ని క్యాప్సికమ్ కలిపి ఫ్రై చేసేసాను. ఆనియన్ అవి ఫ్రై చేసి చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం గరం మసాలాను ఏదైనా చికెన్ మసాలా ఉంటే వేసి రైస్ కలిపేస్తానండి. ఇంకా అంతేను. అయిపోయిన తర్వాత ఇంకా సర్వ్ చేసేయడమే, పిల్లలకి పెట్టేసి మా ఆయనకి అదే మధ్యాహ్నం లంచ్లోకి అదే చేశాను ఇంకా నేను. ఇంకా కాయగూరలు కూడా అయిపోయాయండి, అందుకని ఇంకా మష్రూమ్ తోటే ఫ్రైడ్ రైస్ లాగా చేసేస్తున్నాను అనమాట. లేకపోతే మేము మోస్ట్లీ వండుకునేది కాయగూరలే. ఎవ్రీ వీకెండ్ తెచ్చేసుకుంటాము, వారానికి సరిపడా ఆ కాయగూరలు అన్నీ తెచ్చుకుంటాము.
అవే ఇంకా వారం పొడుగునా అవే వాడుకుంటాం అన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టి. ఇంకా మరి మాకు చాయిస్ లేదు, ఎప్పటికప్పుడు తెచ్చుకుందామన్నా అవ్వదనమాట. అందరినీ పనులకు వెళ్ళిపోవడం వల్ల ఇంకా అవ్వట్లేదు. అందుకే మేము ఇంకా సాటర్డే సండే వీలున్న రోజే తెచ్చేసుకుంటాము. ఆ రోజుకి ఇంకా ఏం లేవు, అందువల్ల ఏముంటే అవి ఫ్రైడ్ రైస్లో చేస్తున్నాను. నేనైతేనండి చాలా చిన్న చిన్న టాపిక్స్ మీద కూడా డిస్కషన్స్ పెడదాం అనుకుంటున్నాను. అంటే మాకంటూ కొన్ని జరగలేదన్నమాట. మాకు జరిగిన ప్రాబ్లమ్స్ వల్ల మేము కొన్ని ఏవైతే మేము ఆ ప్రాబ్లమ్స్ వల్ల లాస్ అయ్యాము, మళ్ళీ తర్వాత రీగెయిన్ అయ్యాము, అలాంటివన్నీ టాపిక్స్ అవన్నీ పెడుతూ ఉంటాను. డెఫినెట్లీ యూస్ఫుల్గానే ఉంటాయి. నాకు తెలిసి చాలామంది బాధలో ఉన్న వాళ్ళు కూడా అట్లీస్ట్ అవును కదా, మనం ఎంత కుంగిపోకూడదు, నిలబడాలి అనే ధైర్యం కూడా తెచ్చుకునేలాగే నేను పెడతానండి. నేను అలానే నించున్నాను. నేను అనుకుంటున్నాను అనమాట, ఎదుటిగా కనిపించేది ఏ నెగిటివిటీనైనా పాజిటివ్గా ఆలోచించేలాగా చేసుకున్నాను నేను. హలో అండి, సరదాగా కాసేపు మా పాపతో చిన్న వీడియో చేశాను చూడండి, సరదాగా కాసేపు. పనులే కదా మీతో చూపిస్తున్నాను. కొంచెంసేపు పాపతో మాట్లాడిద్దాం అనేసి చిన్న వీడియో చేస్తున్నాను. అమ్మ, మార్నింగ్ మనం ఎంతకు లేస్తాం? 7కి కదా, 7కైనా లేస్తాము. లేచాక ఏం చేస్తాం? పరుపులన్నీ పరిచేస్తాం కదా, నీట్గా మడగబెట్టి తర్వాత ఏం చేస్తాం? ఏం పని? వంట పని చేస్తామా? అమ్మమ్మ చేసి ఎక్కడికి వెళ్తుంది? బ్యాంక్కి వెళ్ళిపోతుంది కదా పని చేయడానికి. తాతయ్య డ్యూటీకి వెళ్ళిపోతారు. నాన్న పిన్ని హైదరాబాద్ ఇప్పుడు వెళ్ళట్లే కదా, ఇంటి దగ్గరే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది కదా. నువ్వు సో ఇలా అండి, మా ఇంట్లో అందరికీ ఒక్కొక్క పని అంటూ ఉంటుందన్నమాట. దానివల్ల మాకు అలా ఇంట్లో అందరం ఉంటాం కదా, అందరికీ పనులు ఉంటూనే ఉండడం వల్ల చాలా బిజీగా ఉంటామని చెప్తూ ఉన్నాను కదా. ఇదే అనమాట. ఏంటంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోవాలి, పాప స్కూల్కి వెళ్ళిపోవాలి, అమ్మ వచ్చేసి బ్యాంక్కి వెళ్ళిపోవాలి, చెల్లి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, నాన్న కూడా డ్యూటీకి వెళ్ళిపోతారు, నేను కూడా జాబ్, 2 చిన్నపిల్లలు. ఇంతమందికి వంట అన్నీ చేసుకొని మార్నింగ్ మళ్ళీ 9 o'clock కల్లా అంతా సెటిల్ అయ్యేసరికి చాలా కష్టంగా ఉంటుంది అనమాట. ఇంకా డైలీ ఇదే అనమాట మా రొటీన్. మేము ఉంటుంది 7 మా అమ్మ, మా నాన్న, మా చెల్లి, నేను, మా హస్బెండ్, మాకు 2 పిల్లలు కదా, వాళ్ళు కలిసే ఉంటున్నాము. ఇదేంటి వీడియో. మీకు ఇంకా ఏమైనా మా ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే ఇదే అనమాట. మేము ప్రజెంట్ అయితే 7 కలిసే ఉంటున్నాము హ్యాపీగాను. మా అత్తయ్య కూడా మాకు దగ్గరలోనే ఉంటున్నారు, ఆవిడ కూడా వస్తుంటారు. ఈసారి ఆవిడ కూడా వచ్చినప్పుడు వీడియో చూపిస్తాను. మా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఇంకోసారి ఎప్పుడైనా వీలుంటే పరిచయం చేస్తాను. థ్యాంక్ యూ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మోనితా వరల్డ్. Yes.